సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణబద్ధంగా 10వ తరగతి విద్యార్థులచే ప్రత్యేకంగా చదివించాలని జిల్లా కలెక్టర్ హైమావతి ప్రభుత్వ విద్యాలయాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సిద్దిపేట ఐడీఓసీ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, వివిధ గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల వారీగా గత సంవత్సరం 10వ తరగతిలో సాధించిన ఉత్తీర్ణత శాతం మరియు ఈసారి 100% ఉత్తీర్ణత సాధించడానికి తీసుకున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాల్లో జిల్లా ఉన్నత స్థానాలను సాధిస్తూ ఆదర్శంగా నిలిచిందని, అదే మాదిరిగా ఈసారి కూడా 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రకారం విద్యార్థులను చదివించాలని అన్నారు. ప్రతి పాఠశాలలు రేపటి నుండే ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులు వీక్ ఉన్న సబ్జెక్టులలో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయ్యేలా ప్రత్యేకంగా తర్ఫీదునివ్వాలని సూచించారు. పిల్లలు కూడా వెళ్ళి పేరెంట్స్ తోటి చేశాం కానీ పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయట్లేదు మేడం. పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారు. బాగా ఇర్రెగ్యులర్ ఉన్నారు. గర్ల్స్ దగ్గర 11 మెంబర్స్ పాస్ అయ్యారు మేడం. దీంట్లో చాలా మంది పిల్లలు హెల్త్ ఇష్యూస్, సో మేము స్పెషల్ క్లాసెస్ డిఓ గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఉదయం సాయంత్రం మెయింటైన్ స్టూడెంట్స్ అబ్సెంట్ అయ్యారు. సో మరి వరుసగా 3 days కనుక అబ్సెంట్ అయినట్లయితే పేరు తీసేయడం ఖచ్చితంగా 100% మేము టార్గెట్ రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం మేడం. అలాగే రిమైండర్ క్లాసెస్ మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఏబిసి గ్రూప్ గా పిల్లలు క్లాసెస్ ఎవరికి అంటే క్లాస్కి వచ్చే పిల్లలకి, అర్థం కాని పిల్లలకి, కొంచెం ఇంకా బోర్డర్లో ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఇంకొంచెం చెప్తే ఇంకొంచెం మార్కులు వస్తాయి, అంతే కదా. రాని పిల్లల పరిస్థితి ఏంటి తెలియదు. నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. 100% అటెండెన్స్ ఎన్షూర్ చేయండి. ఈ 3 నెలల ఎగ్జామ్స్ అయినంత వరకు కంపల్సరీగా పిల్లలు స్కూల్లో ఉంటారు. పిల్లల మీద చాటించడమే. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లేమో టీచర్లా బిహేవ్ చేస్తారు, బయటకు వస్తుంది. టాపిక్ డైవర్షన్ లో ఉన్నారు. మీరందరూ నాకు అర్థమవుతుందంటే నేను డైవర్ట్ కాను, నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను. ఓకేనా? మీరు అందరూ ఉద్దేశం ఏంటంటే హాస్టల్ మీద దోసేసి మేము బాగా చెప్తున్నాం, వాళ్ళు రావట్లేదు. ఇవన్నీ నా దగ్గర నడవండి ప్లీజ్. ఆయన హాస్టల్ చెప్పారైతే నెక్స్ట్ టీం కూడా హాస్టల్ పట్టుకున్నాను. అంతే కదా మరి. ఇప్పుడు పిల్లలు కనీసం పాస్ మార్కులు రావడానికి నేనేమో 100% వాళ్ళకి 110% రమ్మని అడగట్లేదు కదా, పాస్ ఏమని అడుగుతున్నాను. అటెండెన్స్ వాళ్ళకి పాస్ అనేది మాదే రెస్పాన్సిబిలిటీ.